ఎటు చూసినా ఎత్తైన కొండలు, వాలు కలిగిన భూములు, నీటిని నిలిపేందుకు వాలుకు అడ్డంగా ఏర్పాటు చేసిన చెక్ డ్యాంలు, ఇవన్నీ గిరిజన ప్రాంతాల్లో మనకు కనిపించే దృశ్యాలు. ఇక్కడ వాతావరణంతో పాటు సేద్య విధానం కూడా కొంత భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే మైదాన ప్రాంతంతో పోల్చితే ఇక్కడ గిరిజన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగాను, వర్షాలు ఎక్కువగాను ఉంటాయి. అంతేకాదు ఋతుపవనాలు ముందుగానే పలకరిస్తుంటాయి. ఇక్కడ సేద్యం దాదాపు వర్షాధారమే. ఇలాంటి ప్రాంతాల్లో సాగుకు ఎంచుకునే రకాల విషయంలో స్పష్టత అవసరం. గిరిజన ప్రాంతాల్లో సాగు చేసుకోదగ్గ పంటలు, ఆ పంటల్లో వేసుకోదగ్గ రకాలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎంజీనంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. ఈ ఖరీఫ్ పంట కాలానికి గాను వ్యవసాయ ప్రణాళిక ప్రత్యేకంగా శ్రీకాకుళం జిల్లా చూసుకుంటే రెండు మనకి సాగు పరిస్థితులు కనిపిస్తాయి. ఒకటి మైదాన ప్రాంతాలు, అదేవిధంగా ఏజెన్సీ గిరిజన ప్రాంతాలు. మైదాన ప్రాంతాలతో పోల్చుకుంటే మన ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో నీటి సదుపాయం తక్కువగా ఉంటుంది. అదేవిధంగా నీటి వనరులు తక్కువ, బోర్వెల్స్ అంటే అలాంటివి కూడా ఉండవు. అదేవిధంగా ప్రత్యేకించి అంటే కొండ పైన పడినటువంటి నీటిని ఎక్కడైనా నీటి కుంటలు, చెక్ డామ్స్ ఉన్నంత వరకు మాత్రమే నీటి సదుపాయం ఉంటుంది. అక్కడ నేల కూడా సమతలంగా ఉండేటువంటి నేల చాలా తక్కువ ఉంటుంది. ఇసుక గరప నేలలు ఎక్కువగా, ఒండ్రుతో కూడినటువంటి ఈ రేగడి పొలాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి ప్రత్యేకమైన సాగు పరిస్థితులు ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయ ప్రణాళిక ఆలోచించేటప్పుడు ఖరీఫ్ పంటలతో పాటుగా రబీలో ఎలాంటి పంటలు వేస్తాము అన్నది కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ఖరీఫ్లో మరి పంటల ప్రణాళిక అనేది రైతులు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. రైతులు కూడా మరి చూస్తే చిన్న సన్నకారు రైతులు ఎక్కువ ఉంటారు, పెద్ద రైతులు చాలా తక్కువ మంది ఉంటారు ఏజెన్సీ ప్రాంతాలు. కాబట్టి వాళ్ళకి ఆహార అవసరాలు తీర్చడానికి మనం తప్పనిసరిగా అక్కడ ప్రధాన పంటగా వరి వేయటం అనేది జరుగుతుంది. తినటం కోసం తక్కువ విస్తీర్ణంలో తినే రకాలైన శ్రీకాకుళం సన్నాలు 1061 కానీ సాంబా ముషీర్ ఇలాంటివి వేసుకోవచ్చు. కానీ వీలైనంత వరకు మధ్య స్వల్పకాలిక రకాలు వేసుకోవడం ద్వారా ఏజెన్సీ ప్రాంతాల్లో వేసిన వరి నుంచి అధిక దిగుబడులు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే అక్కడ చెక్ డామ్లో ఉండే నీరు మనకి నవంబర్ చివరి వరకే ఉంటుంది. కాబట్టి మధ్యకాలిక రకాలైనటువంటి స్వర్ణ కానీ, సాంబా మసూరి కానీ, మారుటేరు సాంబా కానీ ఇలాంటి మధ్యకాలిక రకాలు, లేదంటే శ్రీధృతి లాంటి ఇంకా కొంచెం కాలపరిమితి తక్కువ 135, 145 ఉన్నటువంటి ఈ శ్రీధృతి అనేటువంటి రకాలను వేసుకోవటం, ఇంకొంచెం మెట్ట పొలాలు వర్షాధారంగా మాత్రమే నీరు అందుతుంది, చిన్న చిన్న నీటి కుంటల ద్వారా మాత్రమే వరి పంటకు నీరు ఇవ్వగలమనేటప్పుడు స్వల్పకాలిక రకాలు ఆర్ఎన్ఆర్ 150-48 అదే తెలంగాణ సోనా అంటాము, అది 120 రోజులు. 1156 తరంగిణి కానీ, 1154 చంద్ర కానీ, లేదా ఎన్ఎల్ఆర్ 334-9 నెల్లూరు మషూర్ అంటారు. ఇవన్నీ కూడా 120 రోజుల కాలపరిమితి ఉన్న రకాలని ఎక్కడైతే మెట్టులో వరి పంట వేస్తారో నీటి సదుపాయం తక్కువ ఉంటుందో అలాంటి దగ్గర స్వల్పకాలిక రకాలు, చెక్ డామ్స్ కింద కొంచెం కొండ వాళ్ళ నుంచి నీరు వచ్చి మనకు అందుతుంది నవంబర్ వరకు అనుకుంటే మధ్యకాలిక రకాలు వేసుకోవడం మంచిది. ఇంకా అక్కడ వాతావరణ పరిస్థితులు, సాగు పరిస్థితులు చూస్తే మెట్టు పొలాలు వర్షాధారంగా ఇసుక గర్భనాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అలాంటి దగ్గర రైతులు చిరుధాన్యాల మీద ఎక్కువగా దృష్టి పెట్టడం మంచిది. అందులో రాగులు కానీ, కొర్రలు కానీ, సామలు కానీ, అండుకొర్రలు కానీ ఇలాంటి చిరుధాన్య పంటలు వేసుకోవడం ద్వారా చిరుధాన్యాలలో అధిక దిగుబడిచ్చే రకాలను ఇప్పుడు మనం ప్రణాళికలో భాగంగా వాళ్ళు ఆ రకాలను తెచ్చుకొని వేయడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాలు ఉండే కొంచెం రేగడి, ఇసుక రేగడి కలిపినటువంటి ప్రాంతాలు, వర్షాధార ప్రాంతాలు ఉంటాయి. కాబట్టి అక్కడ కంది పంట సాగు చేసుకోవడం మంచిది. కొండ కంది అని చెప్పేసి రైతులు ఏజెన్సీ ప్రాంత గిరిజన రైతులు వేస్తుంటారు. అది దిగుబడులు అంత ఎక్కువగా రావటం లేదు, కానీ మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. కాబట్టి కొండ కంది రకాలు వేసుకోవచ్చు. లేదు కొద్దిగా దిగుబడి ఎక్కువగా సాధించాలనుకుంటే లామ్ నుంచి విడుదలైనటువంటి ఈ కంది రకాలని మనం వేసుకోవడం ద్వారా మంచి దిగుబడులు సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంకొంచెం వర్షాలు తక్కువగా ఉండి ఆగస్టు 15 తర్వాత కనుక వేయాల్సిన పరిస్థితులు ఉంటే అక్కడ పెసర, మినుము పంటలను ఎంపిక చేసుకొని అపరాల పంటలు వేసుకోవచ్చు. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో మనకి వేరుశనగ పంటను కూడా ఒక మంచి పంటగా వేసుకోవచ్చు. కాకపోతే అక్కడ ఇటీవల కాలంలో అడవి పందుల సమస్య పెరుగుతుంది. కాబట్టి ఎక్కడైతే మీరు అడవి పందుల నుంచి పొలాలు దూరంగా ఉంటాయో, మీరు అడవి పందుల నుంచి పంటను సంరక్షించుకోగలుగుతారో అక్కడ వేరుశనగ పంట కూడా
మనం వేసుకోవచ్చు. అదేవిధంగా కొద్ది విస్తీర్ణంలో మరి ఆదాయం రావాలనుకునే రైతులు కొద్దిగా పావు ఎకరా నుంచి అరెకరా వరకు తీపి మొక్కజొన్న సాగు అలాంటివి కూడా చేపడితే అవి మనకి 75-80 రోజుల్లోనే పంట పూర్తి అయిపోతుంది. ఆదాయపరంగా కూడా రైతుకు మంచి ఆదాయం వస్తుంది. కాబట్టి రైతులు మొక్కజొన్నకు వెళ్లకుండా తీపి మొక్కజొన్న వేసుకోవడం ద్వారా, అంటే వర్షాభావ పరిస్థితులు ఉన్నా కానీ తక్కువ నీటితోనే మన పంటను పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏజెన్సీ ప్రాంతంలో తీపి మొక్కజొన్నను కూడా రైతులు వేయడానికి ప్రయత్నం చేయొచ్చు. మరి ఈ పంటల ప్రణాళికలో భాగంగా మరి వాతావరణం మార్పులు వస్తున్నాయి కాబట్టి ఏ పంట వేసినా కానీ అందులో ఈ ఇంటర్ క్రాపింగ్ అంతర పంటలు కూడా వేయడానికి ప్రయత్నం చేయాలి. ఎక్కడైతే కంది పంట వేస్తారో కంది పంటని 1 మీటరున్నర దూరంలో కంది వరుసలను వేసుకొని మధ్యలో కనుక చిరుధాన్య పంటలు కానీ లేదంటే అపరాల పంటలను కానీ వేరుశనగ పంటల్లో కానీ వరుసల్లో కనుక మీరు వేయగలిగితే ఒకవేళ వాతావరణ పరిస్థితులు దెబ్బతింటే ఒక పంట దెబ్బతిన్నా ఇంకొక పంట మనకు ఆదుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే రైతులు సాగు పరిస్థితులు నీటి యాజమాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని వారు ఖరీఫ్ పంటలు సాగు చేయాల్సిందిగా కోరుతున్నాను.